అంటే మన ముందు పోరాటాలు ఉన్నాయి. కొన్నిటిని సాధించాలని మనం అనుకున్నాం. అవి దేవభక్తి సాధనలో కావచ్చు, శరీర సంబంధమైన విషయాల్లో కావచ్చు, కొన్ని అనుకున్నాం. కానీ రీచ్ అవ్వడానికి కొంతమంది పావు భాగంలోనే సర్దుకున్నారు, కొంతమంది సగంలో. ఇరుకు మార్గాన ప్రవేశించాం, యేసును చేరాలి, లక్ష్యం అది. దైవ సేవకు వచ్చాం, ఆత్మను రక్షించాలి, లక్ష్యం ఇది. ఓ ప్రాంతానికి సేవకు వెళ్ళాం, ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేయాలి, గురి అది. ఓ చదువు మొదలుపెట్టాం, చదివి ఆ స్థాయికి వెళ్ళి అందులో ఉండి పరిశుద్ధులకు నేను ఉపయోగపడాలి, గురి పెట్టావు. ఒక పని పెట్టుకున్నావు, దాన్ని కంప్లీట్ చేసి ఆ స్థాయికి నేను వెళ్ళి అక్కడుండి నేను దేవుని సేవకు ఉపకరించాలి, లేదా దైవజనులకు, దైవజనురాండ్రకు, లేదా మిషనరీలకి నేను సపోర్ట్ చేయాలి, లేకపోతే ఒక అద్భుతమైనటువంటి అధికారాన్ని సంపాదించి క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలకు నేను చేయదగ్గ న్యాయం నేను చేయాలి, ఏదో పెట్టుకున్నావు నువ్వు. లేకపోతే వైద్య సేవ చేయాలనుకున్నావు, ఉచితంగా సేవ చేయాలనుకున్నావు, చాలామందికి మంచి వైద్యాన్ని నేర్చుకొని ఏదో ఒక పని మొదలు పెట్టావు. నీకై కలిగింది, లేదా నాబోటి వాళ్ళు చెప్పారు, ప్రేరణ ఇచ్చారు, ప్రోత్సాహాన్ని ఇచ్చారు, నువ్వు ఇది సాధించు బిడ్డ అన్నారు, లేదా తమ్ముడా నువ్వు ఇది సాధించు, బాయ్ ఏం చేతనా నువ్వు ఇది సాధించు నాయనా అని ఏదో నాబోటోడు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. నీకు ఒక రంది కలిగింది, లేదా ఒక ఆసక్తి కలిగింది, ఒక ఇష్టత కలిగింది, ఒక గురి ఏర్పడింది. దాన్ని సాధించడానికి నువ్వు నడుంగట్టావు. నడుంగట్టినప్పుడు దాన్ని రీచ్ అయిందాక, ఆ గోల్ రీచ్ అయిందాక పట్టు వదలకూడదు. కానీ చాలామందిని మనం గమనించినప్పుడు ఏం కనపడుతుంది మనకి? మూడొంతులు అదే కనపడుతుంది. ఏంటి? తీర్మానాలు పెద్ద పెద్దవి చేస్తారు, గోల్స్ పెద్ద పెద్దవి కలిగి ఉంటారు, వాటి కోసం చిన్న చిన్న ప్రయత్నాలతోనే విరమించుకుంటారు. గొప్పవి సాధించాలనుకున్నప్పుడు గొప్ప ప్రయత్నాలతో పాటు గొప్ప ప్రయాస, ఏమండి, గొప్ప ప్రయత్నం, గొప్ప ప్రయాస, గొప్ప త్యాగం, గొప్ప దీక్ష కూడా అవసరం.